అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి టేస్టీ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ముక్కలు, ఇలాచి, లవంగాలు వేసుకోండి. 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకుని 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటబుల్స్ వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. బిర్యానీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూరగాయ ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కూరగాయ ముక్కలు 50% ఉడికిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. 1/2 కిలో టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 1 కప్పు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని టమాటా ముక్కల్ని మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. 3 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇందులో నేను 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే బాస్మతి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇలాంటి గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో 4.5 గ్లాసు వాటర్ వేసుకుని వాటర్ని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ని చెక్ చేసుకోండి. మూత పెట్టేసి విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ రైస్ వేసినాం కాబట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. చూసారుగా, చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.